ఏంటమ్మా? అద్భుతం, మహా అద్భుతం. ఇలాంటి దృశ్యం నేనింత తొందరగా చూస్తాననుకోలేదు. ఏంట్రా నీ గోలా? అమావాస్య చీకట్లా ఉండే అలేఖ్య ముఖ చిత్రం పౌర్ణమి నాటి వెన్నెలలా ఎలా వెలిగిపోతుందో చూడక్క. అవునరా, నాకు అదే అనిపించింది. నిన్నిలా చూసి ఎంతకాలమైంది తల్లి. అలేఖ్య, నీ ఆనందానికి కారణమేంటి? ముందు మీరెందుకొచ్చారో చెప్పండి. రాశి ఫలాలు చూశానమ్మా. నీ రాశిలో దశ మారుతున్నట్టు ఇందులో రాసుందమ్మా. అవునా అమ్మా? తొందరలో మంచి జరగబోతోందని, శుభశకునాలు సమీపించబోతున్నాయని, మనసులోని కోరిక తీరబోతోందని రాసుంది బంగారం. నిజంగానా? ఇదిగో ఈ బుక్ లో రాసుంది, కావాలంటే చదువుకో. అక్క, బుక్ ఇవ్వక్క. అవసరం లేదు. అందులో రాసింది నిజమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు అలాగే అనిపించింది. మనసులోని బాధను నా శ్రీకరి వచ్చి తీసేసినట్టయింది. అయితే నీ శ్రీకరుడు నీ చెంతకు చేరడానికి ఎక్కడో నాంది పడిందా లెక్క? ఖచ్చితంగా పడింది మామయ్య. ఇదిగో నీకు తొందరగా కళ్యాణ గడియలు రావాలి. ఆ తర్వాత నేను కూడా నా కోసం ఎదురు చూస్తున్న సరోజిని పెళ్లి చేసుకోవాలి. అమ్మా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను నా శ్రీకర్తో మాట్లాడుకోవాలి. మీరు వెళ్ళండి. అక్క, మంచి రోజులు మొదలైనట్టు అనిపిస్తుంది. అవును. శ్రీకర్, నా జాతకంలో మార్పులు మొదలయ్యాయి. మనిద్దరిని ముడివయ్యబోయే తాళి మన కోసం ఎదురు చూస్తుంది. శ్రీకర్, తొందరగా పెళ్లి చేసేసుకుందాం. బావా, బావా, నన్ను వదులుకుంటానని అందరి ముందు మాటిస్తావా? అంతా నీ ఇష్టమేనా? జీవితం అనుకుంటున్నావా, బొమ్మలాట అనుకుంటున్నావా? నన్ను వదులుకుంటానని చెప్పే హక్కు నీకేముంది? నన్ను దూరం చేసుకుంటానని చెప్పే అధికారం నీకేముంది? ఏ తమాషాగా ఉందా? నీ కంటికి నేను పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా? నేను నిన్ను ప్రేమించింది ఇందుకేనా? నిన్ను పెళ్లి చేసుకుంది ఇందుకేనా? నా ప్రేమకు విలువ లేదా? నేను కట్టిన తాడికి విలువ లేదా? అది కాదు బావా. నోర్మోయ్, నోర్ముయ్, ఇంకేం మాట్లాడుకో. ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది, నేను కాదంటలేదు. దానికి పరిష్కారం మరో దారిలో వెతుక్కోవాలి గాని భర్తను తాకట్టు పెట్టేస్తున్నావేంటి? మా అమ్మ బతికుండాలని, మా అమ్మకు ఏమీ కాకూడదని నాకు ఉంటుంది. నువ్విలాంటి మాటలు ఇచ్చేస్తే నేను బతికుండాలా వద్దా? దయచేసి అలా మాట్లాడుకు బావా. నాకు దూరం కావాలని నువ్వు నిర్ణయం తీసుకున్నావు, కానీ నీకు దూరం కావాలని నేను అనుకోవడం లేదు. నిహారిక వాళ్ళు కావాలనే అమ్మ ముందు నేను ఇరికించారు. అది అర్థం చేసుకొని తెలివిగా సమాధానం ఇవ్వాలి, అంతేగాని అందరి ముందు అలా మాటిచ్చేస్తే ఎలా? నన్ను ఇంకేమనొద్దు బావా.
నిన్ను వదులుకోవాలని నాకెందుకుంటుంది బావా? నిన్ను వదులుకున్న రోజున నా ప్రాణం పోతుంది. మనం దూరం అయిపోయే పరిస్థితి రాకూడదనే నేను కోరుకుంటున్నాను. అత్తయ్య ప్రాణాలను నిన్ను దక్కించుకోవడం కోసం నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను బావా. ఎలాగైనా సరే అమ్మవారిని నేను సాధిస్తాను బావా. ఒకవైపు అమ్మకి ప్రాణగండం, మరోవైపు మన బంధానికి గండం. ఏం జరుగుతుందో ఏంటో. నిన్ను విడిచి నేనుండలేనవని. దేహం నాదైనా నా ఊపిరి మాత్రం నువ్వే. అత్తయ్య వాళ్లకు నిజాలు తెలిసిన తర్వాత ఆన్ ద స్పాట్ ఇంటి నుంచి బయటికి పోతావు అని అనుకున్నాను. చాలా లక్కీ గర్ల్వి. 20 రోజులు తప్పించుకున్నా. నువ్వు బయటికి పోవడం అనేది జస్ట్ వాయిదా పడింది అంతే. బయటికి పోవడం అయితే పక్కా. అయ్య బాబోయ్, ఏంటిలా చూస్తున్నావు? మాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? పర్లేదు, చెప్పేసి. మీ ఇద్దరిని చెప్పు తీసుకుని కొట్టాలనుంది. ఒకరేమో బావ అయిపోయారు, మరొకరేమో రెండో కోడలు అయిపోయింది. అందుకే ఆలోచిస్తున్నాను. ఫ్రస్ట్రేషన్ కృష్ణ, అందుకే ఏదేదో మాట్లాడుతుంది. నువ్వు ఎన్ని మాట్లాడినా సరే నీకైతే కౌంట్ స్టార్ట్ అయింది. ఇంకా 20 రోజులుంది కదా అని చాలా ధీమాగా ఉన్నావేమో. 20 రోజుల తర్వాత ఏదొకటి చెప్పి తప్పించుకుందామని ప్లాన్స్ వేసుకుంటున్నావేమో. ఈసారి అలాంటి పప్పులు ఉడకవని ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహాన్ని నువ్వు తీసుకుని రావాల్సిందే. ఒకవేళ నువ్వు గనక చెప్పిన టైంకి విగ్రహం తీసుకురాలేకపోతే తమరు తమ భర్తగారిని వదులుకోవాల్సిందే. శ్రీకరుని వదులుకొని అత్తారింటి నుంచి పుట్టింటికి ప్రయాణం కావాల్సిందే. ఆ తర్వాత చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక అని పాట పాడుకుంటూ శేష జీవితం గడపక తప్పదవని. ఏం మాట్లాడుతున్నారు మీరు? అయ్య బాబాయ్, వచ్చేసింది. నువ్వు మీ ఇంట్లో కంటే మా ఇంట్లోనే ఎక్కువ కనిపిస్తున్నావు. నా చెల్లెలు శ్రీకర్ని ఎందుకు దూరం చేసుకోవాల్సి వస్తుంది? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే మీ చెల్లెలు చేసిన ఘనకార్యాలన్నీ తెలిసాయి కాబట్టి. ఏం తెలిసాయి? అన్నీ తెలిసాయి. చెల్లెల్ని కాపాడుకోవడానికి నిందని నీ మీద వేసుకున్నావు గాని విగ్రహం బయటికి తీసుకుపోయింది అవనే అని మాకు తెలిసిపోయింది. లేదు, మీరందరూ కలిసి అవనితో అలా ఒప్పించుంటారు. మీ మాటలకు భయపడి అవని అలా ఒప్పుకొని ఉంటుంది. అవనికి అసలు సంబంధమే లేదు. అవని నకిలీ విగ్రహం ఎక్కడ తయారు చేయించిందో ఆ కంసాలి వచ్చి ఆధారాలతో సహా నిరూపించాడమ్మా. అవని విగ్రహం ఇంటి నుంచి బయటికి తీసుకుపోవడం మా ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్లో కనిపించింది. ఇంటి దొంగని ఇంటి రెండో కోడలు రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది సుజాత. మీరు గొప్పోళ్ళ?
నువ్వు బస్తీలో ఉన్నప్పుడు 100 సార్లు స్టేషన్కి వెళ్ళొచ్చావు. వాటికి సంబంధించిన ఆధారాలను నేను సంపాదించి మీ అమ్మ నాన్నలకి చూపిస్తాను. అప్పుడైనా వీళ్ళ కళ్ళు తెరుచుకుంటాయేమో. నువ్వు సంపాదించే ఆధారాలు సృష్టించబడిన ఆధారాలను అంటారు గాని అప్పుడు కూడా నమ్మరు వదినా. దీన్నే అంటారు విషయాన్ని పక్కదోవ పట్టించడము అని. అసలు ఇక్కడ మొదలైన టాపిక్ ఏంటి? సుజాత మాట్లాడుతుందేంటి? ఓ అక్క ఆవేదన మీకు అర్థం కావట్లేదు అన్నయ్య. మీరందరూ బ్రహ్మాండంగా బతుకుతున్నారు. మేమెంత చేసినా చివరికి ఏం మూట కట్టుకోవాలో అదే కట్టుకుంటున్నా. అందుకే మీకు మా బాధ అర్థం కావడం లేదు. విగ్రహం ఈ ఇంటి నుంచి బయటికి పోవటం వల్లే ఇంట్లో చాలా సమస్యలు పుట్టుకొచ్చాయి. పౌర్ణమిలోగా విగ్రహం ఇంట్లో ఉండకపోతే అత్తయ్య గారికి ప్రాణగండమని సిద్ధాంతి గారు చెప్పారు. అందుకే నువ్వు మీ చెల్లి వెళ్ళి విగ్రహం వెతికి తీసుకొని రండి. అవనిని ఇబ్బంది పెట్టాలని మీరందరూ ఇలా చేస్తున్నారా? ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఆ మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? అసలు 20 రోజుల్లో ఎలా తీసుకురాగలుగుతుంది? చాలా సులభంగా ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఎంత కష్టమైనా సరే తీసుకురావాల్సిందే. ఇప్పుడు కూడా చెల్లికి సపోర్ట్గా వెళ్ళిపోయి ఎలా మాట్లాడుతుందో చూడండి. మీ ఇంటికి వచ్చే జంగమ దేవర్లు సిద్ధాంతులు ఎప్పుడు చూసినా అమ్మవారి గురించి చెప్తారా? ఇంట్లో దొంగ జాతకంతో ఒక తిష్ట వేసుకొని కూర్చుంది అని చెప్పరా? దొంగ జాతకమని మరోసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. అక్క, నువ్వు నా గురించి బాధపడద్దు, ఎవరితోనూ గొడవ పడద్దు. అన్ని సమస్యలను నేను నా సంకల్పంతో తీర్చుకుంటాను. గడువులోపు విగ్రహాన్ని ఎలాగైనా సాధించుకుంటాను. అది కాదవని బయటందరికీ తీర్పులు చెప్పి న్యాయం చేసే ఈ ఇంట్లోని పెద్దవాళ్ళు ఈ ఇంట్లో ఉన్న శత్రువుల నుంచి నిన్ను కాపాడకుండా నిన్ను బలి చేస్తారేమోనని నా భయం అంతా. నేను నమ్ముకున్న అమ్మవారు నాకు తోడుగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఏయ్ నిహారిక, నీ వల్ల నా చెల్లెలికేవైనా అయ్యిందంటే మాత్రం నిన్ను చంపి నేను జైలుకి పోతానే. చూసారా అత్తయ్య, మీ కళ్ళ ముందే ఎలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుందో. నీ జోలికొస్తే మేము ఊరుకుంటామమ్మా? అంతదాకా వస్తే ముందు సుజాత జైలుకి పోతుంది. ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం? ఇంట్లో ఆలోచిస్తూ కూర్చుంటే అవ్వదు. బయటికి పోయి అమ్మవారి గురించి వెతుకు. ఏం చేద్దామని? అమ్మవారు ఖచ్చితంగా సిరిపురంలోనే ఉండుంటుంది బావా. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇదంతా మందే కదక్కా. మ్మ్. నాకు వింతగా ఉందిరా తమ్ముడు. ఏంటి నాకు పెళ్లి కాకపోవడం అక్క? పళ్ళు రాలగొడతాను. నా జీవితంలో ఇంతకు మించిన వింతనేం లేవులే, అందుకే అలా అన్నాను. మన ఊళ్ళో సడన్ గా వర్షాలు పడడం ఆశ్చర్యంగా ఉంది. అవునక్క, దెబ్బకు రైతుల కరువు పోయింది, అరువు పోయింది. నమస్కారం అమ్మా. నమస్కారం. ఈసారి దిగుబడి బాగా వచ్చేలా ఉంది. అవునమ్మగారు, అందరికీ ఈసారి బాగా కలిసి వచ్చింది. అమ్ముకునే పోగా
తిండికి ఓ 5-6 ఏళ్ళు దాచుకోవచ్చు. రే సూరిబాబు, ఏంటమ్మగారు? పొలం పని చేతకానోళ్ళ ఏంట్రా పని? ఎలా చేయాలో నేను చూపిస్తానుండు. అమ్మమ్మమ్మమ్మ, నేను నేర్పిస్తానమ్మా, మీరు గట్టు మీదకి వెళ్ళండమ్మా. ఇదిగో మా అక్క చేసి చూపిస్తేనే మీకు సిగ్గొస్తుందేమో. అక్క నువ్వు కానీ. రేయ్, ఎడం చెయ్యి ఇక్కడుండాలి, కుడి చెయ్యి ఇక్కడ పట్టుండాలి. పార పడితే నేల లేవాలి. ఎలాగో చూపిస్తాను చూడు. రేయ్, చూసావా అక్క ఎంత ఫాస్ట్గా పర్ఫెక్ట్గా చేస్తుందో? మగాళ్ళు కూడా పనికిరారు, చూసి నేర్చుకోండి. ఏంటక్క ఇది? లంకి బిందులు ఏమైనా తగిలాయా ఏంటి? కాదురా. మరేంటో చూడక్క తొందరగా. నీళ్లు తీసుకురండి. తొందరగా తీసుకురాపో. వెళ్ళు వెళ్ళు. అక్క, బంగారు విగ్రహం చాలా బరువుగా కూడా ఉంది. బంగారు విగ్రహం కాదురా, పంచలోహ విగ్రహం. అయితే బాగా రేటు పలుకుతుందే. ఇది పట్టుకొని హైదరాబాద్ పోదామా? అక్కడైతే దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇంతకీ ఈవిడ ఏ అమ్మవారు? అన్నపూర్ణాదేవిరా. అమ్మా అన్నపూర్ణాదేవి, ఎంత కాలమైంది నిన్ను దర్శించుకొని. కొన్ని సంవత్సరాల క్రితం రామచంద్రాపురంలో నీ ఉత్సవాల నాడు వేదవతి చేతుల్లో చూశాను.
ఇప్పుడు ఇక్కడ నా పొలంలోకి వచ్చావా? ఇది చాలా వింతగా ఉందమ్మా. ఆ వంశాన్ని వదిలి రాని నువ్వు, ఆ ఇంటి గడప దాటి రాని నువ్వు నా దగ్గరకి నువ్వు ఎలా వచ్చావు?